నన్ను చెప్తావా? నన్ను చెప్తావా? ఖచ్చితంగా చెప్తాన్రా. కిడ్నాప్స్, ఎక్స్టార్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన ఖైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఖైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్న సిఐ సెల్వా. సార్. ఏరా సెల్వా, ఆ ఖైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసావు. ఏరా? వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది. వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా. టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. రే, మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా. అర్థమైందా? 20 days టైం ఇవ్వండి సార్. 20 days టైం. మొన్నే టీవీ9లో ఓ డాక్యుమెంటరీ చూశాను రా. చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th లో స్టేట్ ఫస్ట్, IPS లో గోల్డ్ మెడలిస్ట్. రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకు 20 రోజులు పడుతుందా? ఎందుకు కాదు పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నితో. కెపాసిటీ అయిపోతే నాకు ఖైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే చచ్చి తీరాలి. పో. రేయ్, సెల్యూట్ ఎవడు చేస్తాడ్రా? సారీ సార్. కృష్ణ, కృష్ణ ప్లీజ్. బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది. ట్రెండ్ అలా ఉంది మరి. కృష్ణ